ఏపీతో పాటు దేశం మొత్తం ఎన్నికల హడావిలో మునిగిపోయింది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారం అనగానే అందరికీ గుర్తొచ్చేది విమర్శలు, ప్రతి విమర్శలు. ఎన్నికల పర్వంలో అతి కీలకమైన ఘట్టం ప్రచారం. ఈ ప్రచారంలో ప్రజలని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు చేయని వాగ్దానాలు, ఇవ్వని మాటలు అంటూ ఏమీ ఉండవు. ఎవరు ఏది అడిగినా కూడా ఓకే అంటూ ముందుకు పోతుంటారు. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ అంతా మామూలే. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అంటూ ప్రచారంలో నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీ అభివృద్ధికి బాటి కావాలి అని కొందరంటుంటే జగన్కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వైసీపీ నేతలు తమ స్పీచ్ తో అదరగొడుతున్నారు. అసలు విషయానికి వస్తే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కి స్వయానా పిల్లనిచ్చిన మామ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. తనెంతగానో నమ్మిన చంద్రబాబు తననెన్నో ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు సొంత సోదరు కూతురికిచ్చి చంద్రబాబే దగ్గరుండి మరి తన వివాహం జరిపించారని గుర్తు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబును దగ్గర నుండి చూశానన్నారు. తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు నార్నే. కష్టాలు కూడా పెట్టారన్నారు. తనను ఆర్థికంగా కుంగదీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు కుటుంబంలో తనతో పాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరన్నారు. సొంత చెల్లెల ఇంట్లోనే దీపం పెట్టలేని ఆయన ఆంధ్ర రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల ఇళ్లలో దీపాలయం పెడతారని తీవ్ర విమర్శలు చేశారు. భువనేశ్వరి, బాలకృష్ణే చంద్రబాబు తన కుటుంబం అనుకుంటారన్నారు. తన తోబుట్టువులు ఎక్కడున్నారో కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదని విమర్శలు గుప్పించారు నార్నే. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే తాను తప్పు మాట్లాడినట్టుగా వస్తుందని అన్నారు. తనను ఆర్థికంగా కుంగదీయాలని చంద్రబాబు చూశారని, అయినా తాను లొంగకుండా పై మెట్టు మీదనే ఉన్నానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మామైన నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరడంపై టీడీపీలోనూ చర్చ సాగుతుంది. నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ మద్దతు వైసీపీకి ఉండొచ్చనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. ఎన్టీఆర్ మద్దతు వైసీపీకి ఉంటే టీడీపీలో ఓట్ల చీలిక ఖాయమని భావిస్తున్నారు. కానీ నార్నే మాట్లాడుతూ నేను వైసీపీలో చేరటానికి అల్లుడు ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన విషయం తెలిసిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.